మామూలుగా దేవరా మూవీ 6 years తర్వాత వస్తుంది, హైప్ ఎలా ఉంటుంది అంటే? 6 years అయితే ఎన్టీఆర్ మూవీ వస్తుంది ఫైనల్. చాలా వెయిట్ చేసాం. ఆర్ఆర్ఆర్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినట్టున్నా కానీ టైం తెలియలేదు. ఇప్పుడైతే ఇంకా దేవరా కోసం ఫుల్ వెయిటింగ్. కొరటాల శివ మెయిన్గా ఆచార్యతో కొంచెం డిసప్పాయింట్ చేసా, ఇప్పుడు దేవరాతో ఫుల్ కమ్బ్యాక్ అదైతే పక్కా. అండ్ జాన్వీ కపూర్ బ్రో, జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఫస్ట్ టైం. ఇంకా ఎన్టీఆర్తో మ్యాచ్ అంటే క్రేజీయే. మనకి అరవింద్ సమేతలో చూశారు ఎన్టీఆర్ ఒక హ్యాండ్తో ఎట్లా చేసిండో మొత్తం మూవీ అంతా. బట్ ఇప్పుడు డ్యూయల్ రోల్ అంటారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం పండగే. అండ్ కమింగ్ టు జాన్వీ కపూర్, తన ఫస్ట్ టైం టాలీవుడ్లోకి రావడం, ప్లస్ అది మన సూపర్ స్టార్తో చేయడం ఎన్టీఆర్ గారితో, అది చాలా పెద్దగా అనిపిస్తుంది. Excited for Janvi Kapoor's item song and for the whole movie. Yeah, all the best. We'll watch the first day first. Yeah. ఇప్పుడు దేవరా మూవీ వస్తుంది కదా ఇంకో 3 daysలో, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నా సినిమా కోసం, చాలా వెయిట్ చేస్తున్నా 3 years నుంచి. ఓకే, సినిమా హైలైట్ ఉంటుంది అనుకుంటున్నా. కొరటాల శివ దర్శకత్వం అలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అనిరుద్ధ్ బీజిఎమ్స్ ఎలా ఉన్నాయి? మామూలుగా మస్తు ఉన్నాయి సాంగ్స్ మాత్రం. ట్రోల్స్ వస్తున్నాయి కదా, రోల్స్ అంటే అవన్నీ పట్టించుకోద్దాను మనం. ఇప్పుడు ఏంటంటే అనిరుద్ధ్ మ్యూజిక్ ఎట్లా ఇచ్చిండు, మంచిగా ఉంది. ఆ పాటలు మన సాంగ్ బట్టి దాన్ని కొడతారు, కానీ అట్లయితే కొట్టరు ఎవరు. సాంగ్ని బట్టి మ్యూజిక్ కొడతారు. జాన్వీ కపూర్ ఫస్ట్ టైం తెలుగులో యాక్ట్ చేస్తున్నారు కదా, మస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి గారు కాంబినేషన్ చూసారా? చూసి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ఎలా ఎక్స్పెక్ట్? ఇద్దరు హైలైట్ రానా, చుట్టమల్ల సాంగ్ హైలైట్. ఇద్దరు ఎక్స్పోజింగ్స్ కానీ హైలైట్. డాన్స్ అయితే డాన్స్ సూపర్. ఎన్టీఆర్ని తెలుగు ఇండస్ట్రీలో మించిన వాళ్ళు ఎవరు లేరు డాన్స్లా. ఓకే, ఇప్పుడు దేవరా మూవీ 6 years తర్వాత వస్తుంది కదా ఎన్టీఆర్ మూవీ, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంటుందని ఫీల్ అవుతుంది. హై ఎక్స్పెక్టేషన్స్ దాని మీద, మూవీ మీద. ఓకే, అనిరుద్ధ్ బీజిఎం ఎలా ఉంది? బీజిఎం చాలా బాగుంది. అది ఇంకా అది ఇంకా హై. అది అవును, ఇంకో 3 days ఉంది కదా, మీరు ఎలా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సినిమా చూడాలని ఉంది ఇప్పుడే మాకు. ఆల్మోస్ట్ ఇప్పుడు వెళ్ళిపోవాలని, కానీ సినిమా రిలీజ్ ఉంది కదా 3 daysలో, వెళ్ళిపోకటి చూసేసేటే. అది కంపల్సరీ పక్కా ఫస్ట్ షో చూసిడే, మార్నింగ్ షో పక్కా ఫస్ట్ పక్కా 100%. ఇప్పుడు దాకా వచ్చిన మూవీ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది అంటున్నారు కదా, మరి ఇది ఇంకా కొడతా అనుకుంటున్నా 100%. హై అది సాంగ్స్కైనా అన్నిటికైనా స్టైలే వేరింది మూవీలో మొత్తం. ఎన్టీఆర్ అన్న స్టైలే వేరే, అది క్యారెక్టర్ మొత్తం డబుల్ యాక్షన్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, వెరైటీ ఉంది చాలా. చూడాలని వెయిటింగ్, సినిమా కోసం వెయిటింగ్. ఓకే, ఇప్పుడు దేవరా మూవీ వస్తుంది కదా 3 daysలో, మీకు ఎలా అనిపిస్తుంది? దేవరా మూవీ అంటే ఎన్టీఆర్ ఏది చేసినా పర్ఫెక్ట్ చేస్తాడు. యాక్టింగ్ ఇట్లా ప్రాణం పెట్టి చేస్తాడు. ఓకే, యాక్చువల్లీ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, కానీ టికెట్లు మాత్రం బెనిఫిట్ షో బుక్ చేశాను బ్రో. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ కదా అంటున్నారు, మీరు ఎవరు ఫ్యాన్ బ్రో? నేను ఎవరి ఫ్యాన్ కాదు, కానీ అందరి సినిమాలకి వెళ్తా బ్రో. ఓకే, ఇప్పుడు దేవరా మూవీ ఎన్టీఆర్ కెరీర్లో 6 years తర్వాత వస్తున్నది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ అంటే ఎన్టీఆర్ గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎట్లయినా సూపర్ హిట్ అవుతుంది. ఓకే, ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం బ్రో. థ్యాంక్ యూ బ్రో.